ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభములు. చిన్న ప్రార్థన చేసుకొని దేవుడి యొక్క వాక్యం విందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరుచుకొని ఈ దినం నీ వాక్యమును ప్రభ వినడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభ. ప్రతి ఉదయం నేను వెతుకు వారిపైన నీ కృప వర్షం వల్ల కుమ్మరిస్తాను ప్రభ. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో, నా జీవితంలో కూడా ప్రభ, నీ కృప వర్షం వల్ల కుమ్మరించి నీ కృపను పొందుకున్న మేము ప్రభ, నీ సాక్షులుగా బ్రతికే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈరోజు ఒక చిన్న నిజ సంఘటనతోటి ఈ వాక్యాన్ని ప్రారంభించాలని ఇష్టపడుతున్నాను. 150 సంవత్సరాల క్రితము మరి అమెరికన్ బాప్టిస్ట్ మిషనరీ సంస్థ వాళ్ళు భారతదేశంలో ఉన్న అస్సాం ప్రాంతానికి వాళ్ళు పరిచర్య నిమిత్తం పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి అక్కడికి వచ్చి ఉన్నారు. చూడండి, 150 సంవత్సరాల క్రితం జరిగినదనమాట. భారతదేశము హిందుత్వ దేశం కాబట్టి మరి అస్సాం ప్రాంతంలో వాళ్ళకి చాలా భయంకరమైన శ్రమలు అక్కడ జరిగాయి. అయినప్పటికీ ఒక్క మిషనరీ, ఒక వ్యక్తి మరి ఒక కుటుంబాన్ని క్రైస్తవత్వంలోకి ప్రేరేపిత కలిగించడానికి దేవుడు అతన్ని వాడుకున్నాడు. అతని భార్య, 2 పిల్లలు కూడా మరి బైబిల్ చదవటము, ప్రార్థన చేసుకోవటము ప్రారంభించారు. అతని పేరు నోకెంగ్. ఆయన గోరా జాతికి, గోరా ట్రైబ్కి అస్సాంలో ఇప్పుడు మేఘాలయ అని కూడా పిలుస్తారు కొన్ని చోట్ల. ఆ ప్రాంతంలో అతను ఉన్నాడు. యేసు ప్రభువుని వెంబడించడం ప్రారంభించాడు. యేసు ప్రభువుని సొంత రక్షకుడుగా స్వీకరించాడు. అయితే ఆయన చేసే ప్రార్థన కొంతమందికి నచ్చి మెల్లగా కొంతమంది యేసు ప్రభుని అంగీకరించడానికి సిద్ధమవుతున్నప్పుడు ఆ గ్రామంలో ఉన్న చీఫ్, అంటే పెద్ద ఆయన, ఇది గమనించి చాలా సీరియస్ యాక్షన్ తీసుకున్నాడండి. ఏం యాక్షన్ తీసుకున్నాడంటే అతని భార్యని, 2 పిల్లల్ని మరి పంచాయతీ చేసి గ్రామస్తులందరి మధ్యలో నిలబెట్టేసి, నీవు యేసు ప్రభుని వెంబడించొద్దు లేదా నువ్వు చనిపోతావు. 2 ఆప్షన్స్ నీకున్నాయి, వేరే ఏమీ ఆప్షన్ లేదు. నువ్వు చనిపోతావు, చంపేస్తావు, లేదా విశ్వాసాన్ని వదిలేసావు. లీవ్ యువర్ ఫెయిత్ ఆర్ బీ రెడీ ఫర్ ఎగ్జిక్యూషన్ అని చెప్తారండి. చెప్పిన వెంటనే ఆయన అన్న మాట ఏంటంటే, నేను యేసుని వెంబడింప నిర్ణయించుకున్నాను. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. అంతేనండి. అతనికి కోపం వచ్చి, అధికారం అతని చేతిలో ఉంది కాబట్టి బాణాలు వేసే వాళ్ళని, బాణాలతోటి కొడుకులు 2 కూడా చంపేస్తారు. చంపేసిన తర్వాత మరి నీ భార్యను కూడా ఇదే గతి పడుతుంది, మరి నువ్వు ఏం ఆలోచిస్తున్నావు అన్నప్పుడు, ఎవ్వరు నా దగ్గరికి నాతో లేకపోయినా నేను యేసునే వెంబడిస్తానన్నప్పుడు భార్యను కూడా వాళ్ళు చంపేస్తారు. చంపేసిన తర్వాత మరి నువ్వు ఒక్కడివే బ్రతికున్నావు, మరి నీ సంగతి ఏంటి అని అన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా ముందు సిలువ ఉంది, నా వెనుక యావత్తు ప్రపంచం వచ్చినా సరే నేను యేసుని వెంబడింప నిర్ణయించుకున్నాను. అదే ఒక పాటగా మారి, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. తెలుగులో తర్జుమా చేస్తూ ఒక గొప్ప దైవ సేవకుడు రాశాడు ఏంటంటే, నిన్ను వెంబడింప నేను నిర్ణయించుకున్నాను. ఈ లోకం నా వెంట వచ్చిన నీ సిలువ నా ముందుండగా నేను నిన్నే వెంబడిస్తానయ్యా. చనిపోయాడండి, చంపేశారు, అయిపోయింది. చంపేసిన తర్వాత ఈ వ్యక్తిలో ఇంకేం సాక్ష్యం ఉంటుంది? సాక్ష్యం అంటే చాలామందికి బ్రతికి చూపించాలంటారు. సాక్ష్యం అంటే స్వస్థత జరిగితే, విడుదల జరిగితే, సమస్య తీరితే సాక్ష్యం చెప్పుకుంటామంటారు. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? మనిషి చనిపోయాడండి, కుటుంబం మొత్తాన్ని లేపేశారు మన భాషలో చెప్పాలంటే. ఆ సమయంలో ఆ విలేజ్ చీఫ్కి, ఆ పెద్ద ఆయనకి నిద్ర పట్టలేదు రోజు రాత్రి. ఒక్క మనిషి పుట్టుక నుండి ఒక మార్గంలో వెళ్తున్నాడు, ఇంకొక మార్గము, వేరే దేశాల్లో ఉన్న మార్గము ఈ దేశానికి వచ్చేసరికి అంతగానం ప్రాణాన్ని కూడా సిద్ధపడ్డాడంటే మరి ఆ వ్యక్తిలో, ఆ దేవుడిలో ఏముందో అని ఆయన హృదయంలో ఒక ఆలోచన వచ్చిందండి. ఆలోచన వస్తే చాలు పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు చేస్తాడు. మెల్లగా బైబిల్ రహస్యంగా చదవటం ప్రారంభించాడు.
కొన్నాళ్ళ తర్వాత అతను అందరి ముందు ఎక్కడైతే ఆ కుటుంబాన్ని చంపేశారో అక్కడే ఆయన చెప్తున్నాడు, నేను యేసుని వెంబడింప నిర్ణయించుకున్నాను. ఒక కుటుంబం చనిపోయి సాక్ష్యంగా నిలబడిందండి. నాకు అనిపిస్తుంది ఈరోజు మీకు చెప్పడానికి, నేను కూడా నిర్ణయించుకున్నాను ఏంటంటే, లూజ్ యువర్ లైఫ్ బట్ నాట్ యువర్ టెస్టిమనీ. నీ సాక్ష్యాన్ని నువ్వు వదులుకోవద్దు. వీలైతే నీ జీవితాన్నే వదిలేసుకో. అందుకనే ప్రకటన గ్రంథం 12:11లో ఒక మాట ఉంటుందండి. ఏముంటుందంటే, వారు గొర్రెపిల్ల రక్తంను బట్టి తాము ఇచ్చిన సాక్ష్యం బట్టి అన్నిటినీ జయించి ఉన్నారు, కానీ మరణం వరకు తన ప్రాణములను ప్రేమించేవారు కాదు. ఎప్పటి వరకు అంటే ఒక్కసారి యేసు ప్రభువుని స్వీకరించిన తర్వాత మరణం వరకు వాళ్ళ ప్రాణాల కోసం వాళ్ళు బ్రతకలేదండి. క్రీస్తు రక్తంతో క్రీస్తు సాక్షులుగా వాళ్ళు బతికారు. మరి ఈరోజు వాక్యం వింటున్న నీవు నేను ఏ సాక్షులుగా ఉన్నామో ఒకసారి ఆలోచిద్దామా? ఒక్కొక్కసారి పేరు చెప్పుకోవడానికి కూడా భయపడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి మన జీవితాల్లో ఏవేవో తికమకలు పడుతూ ఉంటాం. ప్రియులారా, యేసే నిజమైన దేవుడు. సాక్ష్యం చెప్పి మనిషి కుటుంబమనే కోల్పోయాడు, కానీ ఒక గ్రామాన్నే దేవుడు బిడ్డలుగా మార్చేశాడు. ఈరోజు నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నాను? ఈరోజు ఒక మాట జ్ఞాపకం చేసుకుందామా? అంతేకాకుండా ఈ సాక్ష్యం ఎలా మనం నిలబెట్టుకోవాలి? హౌ కెన్ వి కీప్ అవర్ టెస్టిమనీ అని ఆలోచించినప్పుడు ఎఫెసీ పత్రిక 4:3లో ఏముంటుందంటే, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘ శాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికతతో నడుచుకోవాలని ప్రభువుని బట్టి ఖైదీ అయిన నేను బ్రతిమాలుకొంచున్నాను. నీ సాక్ష్యం ఎలా ఉండాలి అంటే సాత్వికతతో ఉండాలి. నీ సాక్ష్యము దీర్ఘ శాంతమై ఉండాలి. కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు దీర్ఘ శాంతమై ఉండాలి. అపోస్తుల కార్యాల్లో నాకు చాలా నచ్చిన మాట అండి. ఈరోజు నా హృదయాన్ని ఎంతో సంతోషపరిచిన మాట మనం చూస్తే అపోస్తుల కార్యాల్లో ఉన్న ఒక మాట ఏంటంటే, ఇక్కడ కొర్నేలి అన్న వ్యక్తి ఉన్నాడండి. ఈయన చూడండి, ఈయన సంగతి ఏంటి అంటే, పరిశుద్ధాత్మ దేవుడు బ్యూటిఫుల్గా రాసిన మాట ఏంటంటే, ఆయన కైసర్య అన్న ప్రాంతంలో ఈ కొర్నేలు ఉన్నాడండి. ఆయన దైవం పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు, దాన ధర్మములు చేస్తున్నాడు, మూడవది కూడా ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు. ఈ మూడుని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ప్రత్యక్షం అవటం మనం చూస్తూ ఉన్నామండి. ప్రియులారా, ఎంత గొప్ప సాక్ష్యం చూడండి. దేవుడు గుర్తించగలిగిన సాక్ష్యం, మనుషులు చూడగలిగిన సాక్ష్యం, దేవుడి పట్ల భయభక్తులు, అలాగే దేవుడు దాన ధర్మాలు, ఎల్లప్పుడూ ప్రార్థించే కుటుంబం. మదర్ తెరీసా గారు ఒక మాట చెప్తారు, ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబం కలిసి జీవిస్తుంది అని. దేశ విదేశాల్లో ఎక్కడున్నా సరే ఒక్క ఆత్మ కలిగి ఉంటే ఎంత గొప్ప సాక్ష్యం కదా అండి. ఈరోజు సాక్ష్యం కోల్పోయే జీవితంలో మనం ఉన్నామేమో. కన్నీటితో ప్రార్థన చేద్దాం. ఆస్తి తగాదాలు కావచ్చు, నేను గొప్ప అని గర్వము కావచ్చు, పొగరు కావచ్చు, విర్రవీగితనం కావచ్చు, లేదా మరి ఏ తారతమ్యమన్నా కావచ్చు, మన సాక్ష్యాన్ని మనం కోల్పోతున్నామేమో. ఈరోజు ఒక ప్రత్యేకంగా మనం ప్రార్థన చేసుకుందాం. అలాగే మనం చూస్తాం ఎఫెసీ పత్రిక 4:10లో సత్క్రియలు చేయటం వల్ల మన సాక్షులుగా నిలబడగలమని రాయబడింది. హెబ్రీ పత్రిక 13:7లో మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులకు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలము శ్రద్ధగా తలంచుకొంచు వారి విశ్వాసంను అనుసరించుడి. ఎలా సాక్షులుగా ఉండాలండి? చాలామంది ఒక దైవ సేవకుడి వల్ల, ఒక సంఘం వల్ల మనం అభివృద్ధిలోకి వస్తాం, క్రీస్తుని ఇంకా ఎక్కువగా తెలుసుకుంటాం. తెలుసుకున్న తర్వాత తెలియని విషయం ఏంటో అంటే, ఆ తెలుసుకున్న తర్వాత ఆ సంఘాన్ని కానీ ఆ మనుషుల్ని కానీ వదిలేసి ఇంకా వీళ్ళదే ఏదో కొత్తదా అన్నట్టుగా మాట్లాడుతుంటారండి. ఇక్కడ చూడండి, ఒక సాక్ష్యం ఎక్కడ నిలబడాలండి? దేవుడి వాక్యం బోధించారా లేదా? మీ పైన ఆ నాయకులుగా ఉన్నారా లేదా? ఎస్, ఉన్నారు.
వాళ్ళ భక్తిని అనుసరించి విశ్వాసంతో ఉండండి అని బైబిల్ మనకి నేర్పిస్తుంది. ఎందుకంటే 1 కొరింథీ పత్రిక 9:27లో వాక్యం ఏం పలుకుతుంటే, ఇతరులకు బోధించిన తర్వాత మనం భ్రష్టులం కాకూడదు. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఈ ప్రశ్నకు జవాబు, నీ సాక్ష్యం ఎలా ఉంది? ఏ సాక్ష్యం బట్టి బ్రతుకుతున్నాం మనం? దేవుడే చెప్పాలండి. ఈమె దైవభక్తి గల బిడ్డి, విశ్వాసంలో ఉంది, దాన ధర్మాలు చేయగలిగేది, ప్రేమించగలిగేది, ద్వేషం అన్నది ఆమె హృదయంలో ఉండదు అని ఒక్క స్వరం మనం వినగలిగితే ఎంత గొప్ప సాక్ష్యం అండి. చనిపోతూ గ్రామాన్ని మార్చే సాక్ష్యం. దేవుడు సౌలుని పౌలుగా మార్చుకోవాలన్నప్పుడు, మన పౌలుని పరిచర్యలు ఇంకా అధికంగా మార్చుకోవాలన్నప్పుడు కొర్నేలు జ్ఞాపకం వచ్చాడు. ఈరోజు నిన్ను, నీ సాక్ష్యాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడా? ఒకవేళ జ్ఞాపకం చేసుకోకపోతే నాతో కలిసి మోకరించి ప్రార్థన చేస్తావా? ఒక మంచి సాక్షిగా బ్రతుకుదాం. చావు వచ్చినా సరే, మరణమే సంభవించిన, మృత్యువే మన ఎదురుగా ఉన్నా, మన విశ్వాసాన్ని మనం కోల్పోకుండా మంచి సాక్షి బిడ్డలుగా ఉందాం. అలాంటి కృప దేవుడు మనకి దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా ప్రభువానికి వందనాలు. ఈ దినాన్ని బట్టి నీకు వందనాలు. అవును ప్రభ, అనేక మార్లు ప్రభ, మా మాటల ద్వారా, చూపుల ద్వారా, ప్రవర్తన ద్వారా, నడవడిక ద్వారా, పరిస్థితుల ద్వారా ప్రభ నీ సాక్షులుగా ఉండలేకపోతున్నాం తండ్రి ప్రభ. ఈరోజు తండ్రి నాయన ప్రభ, అయ్యా మమ్మల్ని క్షమించి ప్రభ, ప్రాణం ఉన్నంత వరకు ప్రభ నీ సాక్షులుగా జీవించే కృపను దయచేయమని, నీ కోసమే బ్రతికే పాత్రలుగా మమ్మల్ని మార్చమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.